మే 18వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి ఖచ్చితంగా మీరు కన్న కలలు నిజం కాబోతూ ఉన్నాయి. అలానే మధ్యాహ్నం 2 తర్వాత మీకు 100% కూడా జరిగేది ఇదే. ఈ వీడియోని కుంభరాశి వారు ఈ భూమండలంలో శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. ఇక్కడ ఉన్నా సరే తప్పకుండా కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి మరి ఈ వీడియోని చూడండి. ఇక మీకు ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, అలానే కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, ఎలా ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. అదే దశలో వీరికి ఆశలు వదిస్తూ ఉన్న ధనం కూడా అందుతుంది. అంటే వీరు ఆశలు వదిలేస్తూ ఉన్నటువంటి ఏదైతే ఉందో అది ఈ సమయంలో, అంటే వీరింకా ఇవ్వరు డబ్బులు, ఇక రాదు, అది పూర్తిగా మొండి బాకీలు అని అనుకుంటూ ఆశలు వదిలివేస్తూ ఉన్నారో అలాంటిది కూడా ఇప్పుడు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా సమర్థతను కూడా చాటుకుంటారు. అవకాశాలు మీకు ఖచ్చితంగా కలిసి వస్తాయి. అభిష్టం నెరవేరుతుంది. మీకు అతి పెద్ద కోరిక ఒకటి నెరవేరుతుంది. అంతేకాకుండా వ్యతిరేకులు సన్నిహితులవుతారు. వాహనం కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా రసీదులు కూడా, ముఖ్యమైన పత్రాలను కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏవైతే కొన్ని పెద్ద పెద్ద మనస్సులో ఉండే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరటం జరుగుతుంది. అలానే మీకు అత్యంత శత్రువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు ఈ సమయంలో వారు మీకు ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టి నిర్లక్ష్యంగా ఉండటం వల్ల మిస్ అయ్యే అవకాశం ఉంది. అలానే బంగారు ఆభరణాలు, డబ్బు, నగలు వంటి వాటిని కూడా చాలా జాగ్రత్తగా దాచుకోవాల్సినటువంటి అవసరం ఈ సమయంలో అయితే కుంభరాశి వారికి ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారికి మధ్యాహ్నం 2 తర్వాత మాత్రం జరిగేది ఇదే. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా మంచి లక్షణాలు ఉంటాయి. చాలా ధైర్యంగా పోరాడేటటువంటి గుణం కూడా కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎదుటి వారు ఎదుగుతూ ఉంటే ఈ రోజుల్లో ఓర్చుకోలేనటువంటి సమాజం. కానీ కుంభరాశి వారు వారి ఎదుగుదలకి అవసరమయ్యేటటువంటివి చాలా వరకు తోచినవి కూడా అందించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా ఆకలితో ఉండే వారికి కూడా అన్నం పెడుతూ ఉంటారు కుంభరాశి వారు. ఎవరైనా ఎప్పుడైనా సరే రాని వారు ఎవరైనా సరే వీరు వారు అని చూడకుండా ఆకలి తీర్చడానికి ప్రయత్నిస్తారు. ఆపదలో ఉండే వారికి కూడా రక్షణను ఇస్తూ ఉంటారు కుంభరాశి వారు. అలానే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే చాలా మంచి అదృష్టం ఈ సమయంలో ఉంది అని చెప్పుకోవచ్చు. చాలా మంచి వ్యక్తిత్వం కూడా ఈ యొక్క కుంభరాశి వారిది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో కొన్ని ఆగిపోయినటువంటి పనులు పూర్తవటం జరుగుతుంది. ఇక వీరు ధైర్యంగా ఏదైనా సరే కార్యసాధనకు ముందుకు సాగిపోవచ్చు. వీరు ఏదైనా అనుకున్నారు అంటే సాధించేంత వరకు కూడా నిద్రపోరు. చాలా ధైర్యంగా కూడా అన్నింటినీ ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటారు. ప్రతి చిన్నదానిని కూడా పెద్దగా చేయడానికి ప్రయత్నించరు. వీరు చాలా తెలివిగా పెద్ద మైండ్తో ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కడ ఎలా ఉండాలి అనేటటువంటి అంశాలపైన పూర్తి అవగాహనను కలిగి ఉంటారు. పద్ధతి కలిగినటువంటి వ్యక్తులు, పద్ధతి తెలిసినటువంటి వ్యక్తులు చాలా పద్ధతిగా క్రమశిక్షణగా ఉంటారు.
అలానే వీరు క్రమశిక్షణతోనే పనులను కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఒక మనిషి జీవితంలో ఎదగాలి అంటే కృషి, పట్టుదల, ఉత్తీర్ణత ఎంత అవసరమో క్రమశిక్షణ కూడా అంతే అవసరం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేటటువంటి దానిని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు కుంభరాశి వారు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శనిదేవుని అనుగ్రహం కూడా లభించబోతూ ఉంది. మొండి బాకీలు ఏవైనా ఉంటే ఈ సమయంలో అంటే మీరు ఎవరికైనా బాకీలు ఇచ్చేది ఉన్నా తొలగిపోతాయి. అలానే మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చేది ఉన్నా సరే అవి కూడా ఈ సమయంలో మీకు చేరుతాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీకు ఆరోగ్యం విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త అనేది చాలా అవసరం. ఆరోగ్యం అనేది ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఫ్యూచర్‌లో మీకు అంత బాగుంటుంది అనేటటువంటి అంశాలను మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. అలానే వీరు మంచితనానికి మారు పేరు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఎవరైనా పెద్దవారి కనిపిస్తే చాలు చాలా ప్రేమగా పలకరిస్తారు. ఎవరి ఇంటికి వచ్చినా వారిని ఒట్టి చేతులతో సాగనంపరు. ముఖ్యంగా కడుపు నిండా భోజనం పెడుతూ ఉంటారు. అందరిలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా ఆదుకోవటానికి ముందుగా కూడా ఈ యొక్క కుంభరాశి వారు ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఆగిపోయిన పనులు కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రముఖుల పరిచయాలు పెరిగి ప్రముఖుల వల్ల ఆ పనులు ముందుకు సాగిపోతాయి. అంతేకాదు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో కూడా కొన్ని చాలా ముఖ్యమైనటువంటి అంశాలను కూడా అందుకుంటారు. అలానే ఇష్టమైనటువంటి వస్తువుని కానీ, వాహనాన్ని కానీ కొనుగోలు చేస్తారు. మీరు ఎప్పటి నుండో ఒక వస్తువుని కొనాలి అనుకోవటం, కలలు కనటం, ఈ కల నిజమవుతుందో లేదో అని అనుకోవటం, అది కలగానే ఉండిపోతుందో ఏమో అనేటటువంటి ఒక భయంలో ఉన్నటువంటి వ్యక్తులకి కూడా ఈ సమయంలో కల అనేది నెరవేరుతుంది. ఖచ్చితంగా కూడా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో మీరు కన్న కలలు నిజమవుతాయి. ఒక నూతనంగా గృహప్రవేశం చేయాలి అన్న, నూతనంగా గృహప్రవేశంతో పాటు వీరు ఏదైనా సరే ఒక వాహనం కొనాలి అన్నా, లేదా ఇంకా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అన్నా, ఇలాంటివన్నీ కూడా ఈ సమయంలో నిజమవుతాయి అని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అయితే చాలా బాగా అనుకూలంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబంలో మీకు మద్దతు మరి కాస్త పెరుగుతుంది. మిమ్మల్ని ఇంకాస్త ప్రేమించే వ్యక్తులు కూడా దగ్గరవుతూ ఉంటారు. అదేవిధంగా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక స్త్రీ పరిచయం అవుతుంది. నిలిచిపోయిన పనులు ముందుకు వస్తాయి. అలానే ఉద్యోగస్తులకి ప్రమోషన్ లభిస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకి పెద్ద పోస్టు రావటం కానీ, ప్రమోషన్ లభించటం కానీ, సాలరీస్ పెరగటం కానీ జరుగుతుంది. అలానే ఇప్పుడిప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులకేమో ఈ సమయం కూడా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఉద్యోగం కోసం ఎవరైతే ఇప్పుడు సెర్చ్ చేస్తూ ఉన్నారో వారికి కూడా ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులకి కూడా ఉత్తీర్ణత పెరుగుతుంది. గృహిణీలు సంతోషంగా ఉంటారు. పుట్టింటి దగ్గర నుండి శుభవార్తలు వింటారు. శుభకార్యాల నుండి పిలుపు రావటం కానీ, లేదా శుభకార్యాలు జరుపుకోవటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతమైతే వీరు కష్టపడితే తప్పకుండా ప్రతిఫలం అనేది లభిస్తుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా కూడా ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారికి లభిస్తుంది. అంతేకాదు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి మీ యొక్క రహస్యాలను చెప్పుకోవటం, అలానే మీరు సంపాదిస్తున్నది ఎలా ఏంటి అనేటటువంటి వివరాలను కూడా ఇతరులతో చెప్పుకోవటం వంటివి చేయవద్దు. ఇవి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఎవరు శత్రువులో, ఎవరు మిత్రులో, ఎవరు మన మంచి కోరేవారు, ఎవరు మన చెడు కోరుతున్నారో మనం ఎప్పటికీ అంచనా వేయలేము. ఎవరి మనస్సులో ఏముందో కూడా మనం చెప్పలేము. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో సొంత వారిని కూడా నమ్మరానటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. బ్లడ్ రిలేషనే అయినప్పటికీ నమ్మకూడనటువంటి సిచ్యువేషన్స్
మనం చూస్తూ ఉన్నాము కనుక మీరు ఎవరితో కూడా మీ ఎదుగుదలను కానీ మీ డబ్బు గురించి కానీ చెప్పకుండా ఉండడానికే ప్రయత్నించండి. ఇక ఈ యొక్క కుంభ రాశి వారికైతే ఈ విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఆదివారం రోజున మే 18 ఆదివారం రోజున ఈ యొక్క కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. 2 తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక శుభవార్తనైతే వినగలుగుతారు. మీరు కోరుకున్నటువంటివి వస్తాయి. మీరు కన్న కలలు కూడా సహకారం అవుతాయి అని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి. ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి మే 18వ తారీఖు ఆదివారం రోజున ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.